నేనును ఈ చిన్నవాడును ఈ నా చిన్నవాడును ఈ నా కుమారుడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము. He made a statement. విశ్వాసులకు తండ్రి తన నోట నుండి ఒక మాట పలికారు. హల్లెలూయా. జరగగా మునుపే ఏమి జరుగుతుందని నేను చెప్తాను. జీవం మరణం నా నాలుగవ వశములో ఉన్నది. నేను అక్కడికి వెళ్ళి బలి అర్పించి నేను తిరిగి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటానని చెప్పలా. నేనును నా కుమారుడు మేము వెళ్ళి దేవునికి బలి అర్పించి మేము వచ్చేదాము. అపవాదికి అక్కడ టెన్షన్ స్టార్ట్ అయింది. ఇలా పలకకూడదు. నీ నోటి నుండి దొరగాలని వాడు వెయిట్ చేస్తున్నాడు. ఈ రోజు నుండి పలుకుతున్నది చాలా జాగ్రత్త. ఈ రోజు నుండి నీవు పలుకుతున్న ప్రకారమే కార్యం జరుగుతుంది. బికాస్ అది సాతానికి దేవుడు ఇవాళ జీవం మరణం ఆశీర్వాదం శాపం నీ ఎదుట ఉంచి ఉన్నారు. నీకేది కావాలో నీవు ఎన్నుకో. నీకు ఏది కావాలో నీవెన్నుకో. తీర్మానం నీది. నీ మాట నీ నోటితో నీవు పలకు. సో బి వెరీ కేర్ఫుల్. బి వెరీ కేర్ఫుల్. ముందున్న దినములో నీ నోటి మాట జాగ్రత్త. ఏది జరగాలో అదే చెప్పాలి. ఏది జరగవలసి ఉన్నదో అదే పలకాలి. ఉన్నారా మీరు? తన నోట వచ్చింది ఒక మాట, మేము వచ్చేదము. తన నోటిలో పవర్ జనరేట్ అయినప్పుడే అపవాదికి టెన్షన్ స్టార్ట్ అయింది. ఇలా పలుకుతున్నారా? అబ్రాహాముని అడిగితే అబ్రాహాం చెప్తారు, వేరే ఎలా పలకాలరా? నేను రాజుని. నేను సాధారణ వ్యక్తి కాదు. దేవుని చేత పిలిచి వేరుపరచబడిన వ్యక్తి నేను. నా నోటిలో ఉన్న మాట సత్యం. నేను పలుకుతున్న ప్రకారం జరుగుతుంది.